చెప్తాను, ఎందుకంటే సక్సెస్ అనేది మనకి ఇప్పుడు చాలా అవసరం మన ఇండస్ట్రీకి. మనందరం చూస్తున్నాం, వింటున్నాం థియేటర్స్ గురించి. అండ్ ముఖ్యంగా సమ్మర్ అనేసరికి ఇంత ముందు అసలు వీక్ ఒక సినిమా, 2 వారాలకు సినిమా ఉండేది. సో బట్ అలాంటి టైంలో గీతార్స్ నుంచి ఈ 3 నెలల్లో 2 హిట్లు కొట్టారు, తండేల్ అండ్ సింగిల్. సో మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే విష్ణు, సో విష్ణు ఇస్ వెరీ క్లోజ్ బాడీ. నాకు నీ దగ్గర చాలా తెలుసుకోవాలి, నువ్వు పర్సనల్ అసలు లాంగ్వేజ్ ఏంటి, అసలు ఎక్కడ కనుక్కున్నావు, అసలు ఎవరు కనిపెట్టారు, అది బాహుబలిలో పీక్ లాంగ్వేజ్ కంటే చాలా విచిత్రమైన టైమింగ్ అది. అసలు ఏంటి, అసలు ఏంటో తెలుసుకోవాలి, అంటే కన్ఫ్యూజ్ అయిపోతాను నేను, అసలు ఎలా వచ్చింది ఆ ఐడియా అనేది. సో ఒకసారి పర్సనల్ తెలుస్తాను, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు కొద్దిగా క్యూరియస్. అలాగే విష్ణు గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. నాకు విష్ణు కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. నాకు అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను చిన్నప్పుడు చూసిన హీరోలో రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టం. ఒకవైపు స్టార్ హీరో సినిమాలు ఎక్స్ట్రాడినరీగా బ్లాక్ బస్టర్ అవుతుంటే, ఒక చిన్న స్లీప్ ఫిల్మ్ తీసుకొచ్చి ఎక్స్ట్రాడినరీగా హిట్ కొట్టి రెవెన్యూ సరిగ్గా కొట్టేవారు. నాకు తెలిసి నేను చాలా సార్లు చెప్పాను, విష్ణుకి అంత పొటెన్షియల్ ఉంది. సో విష్ణు కీప్ గోయింగ్. సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీ టైమింగ్ నేను కూడా వాడుకుంటాను ఏదో ఒకసారి. సో డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ ఎనీ టైమ్ సూన్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అలాగే టీం అందరికీ, పనిచేసిన వాళ్ళందరికీ, డైరెక్టర్ కార్తీక్ ని అనుకోకుండా కలిసాం, నా గురించి చెప్పద్దు. వాసు గారికి నాకు విష్ణు తెలుసు, అదొక ట్రాక్. సో కార్తీక్, వెల్కమ్ టు టాలీవుడ్. సో ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ గోయింగ్. అండ్ అలాగే యాక్ట్రెస్ కేతిక అండ్ యువనా, తనకు లేదనుకుంటే రోజు, తనకు కూడా బెస్ట్ విషెస్ చేస్తున్నాను. అండ్ సైన్ చేస్తున్నా ఏంటి, మాట్లాడద్దు దాని గురించి. క్లోజ్ పెట్టండి, కిషోర్ క్లోజ్ పెట్టండి, కిషోర్ క్లోజ్ పెట్టండి. ఏంటి, ఎందుకు మాట్లాడతా, చెప్తా, నేను చెప్తా, అది రిస్క్ తీసుకుంటాను నేను. సో కిషోర్, సో అప్పుడు లాంగ్ టైం నీకు కూడా ఒక మంచి విపరీతమైన పేరు వచ్చి, నీకు కూడా హీరోతో పాటు నీకు చెప్తా, వస్తా అది మీరే చెప్పాలి. మీరు మిమ్మల్ని అడుగుతున్నారు, మైక్ అరవింద్ గారికి, ఈ లోపు మైక్ అరవింద్ గారికి ఇచ్చేయండి. సో కంగ్రాట్స్ కిషోర్, రంగులీ స్టెప్ అయితే అదిరిపోయింది. నేను నిజంగా మీ ఇద్దరు టైమింగ్ అదిరిపోయింది సినిమా అంతా. ఆ రంగుల డాన్స్ అయితే తిరిగి తీసావు, ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తుంటావు ఇంట్లో. ఫ్యూచర్లో మన ఇద్దరు కలిసి పనిచేయాలి, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు అన్న. మీరు నేనిద్దరం ఎప్పుడు ఒకరినొకరు చాలా జాగ్రత్త చూసుకోవాలన్నా, ఎందుకంటే ఇండస్ట్రీ మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఇద్దరం కలిస్తే ఆల్మోస్ట్ RRR లో మన ఇద్దరు కలిసి, అందుకే నేను కొద్దిగా టచింగ్ వెళ్ళాలి ఎక్కువ. అరవింద్ గారికి ఇచ్చేది, అరవింద్ గారికి ఇచ్చేది. అరవింద్ గారు షూర్. అరవింద్ గారు నాకు డౌట్ ఉంది, కిషోర్తో నేను చాలా సినిమాలు చేశాను, నా సినిమాలు చాలా చేశాడు. సో ఇప్పుడంటే ఏదో ప్రమోషన్స్ కింద చేసుకుంటున్నాను. అప్పట్లో ప్రమోషన్స్ కి కిషోర్ చాలాసార్లు పిలిచేవాడిని. రా కిషోర్, ప్రేమగా, ఆప్యాయంగా, ఒక్కోసారి బాధగా, ఏం కిషోర్ రావట అన్న, నాకు ఏం తెలియదన్నా, అన్న నేను కెమెరా ముందు మాట్లాడలేనన్నా, అన్న నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతానన్నా, ఇలా చెప్తుండేవాడు. సరే ఇది చూస్తే అసలు ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి విష్ణుతో పాటు ఇది అసలు తను ప్రొడ్యూస్ చేసినట్టు, తన డబ్బులు పెట్టినట్టు మొత్తం తన మీద భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేశాడు. ఏం చేశారు మీరు? ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇచ్చారా? ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా? అది నాకు చెప్తే నేను వెళ్ళిపోతాను సార్ అంతే. అంటే కథ వినగానే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ అని అన్నప్పుడు, ఇది క్యారెక్టర్ కూడా రాదు. ఈ సినిమాని మొదటి రోజు వచ్చి సెట్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇది చివరి రోజు సినిమా థియేటర్స్ లో నుంచి తీసేశారు అంతవరకు దీన్ని మూసుకెళ్ళాలి నువ్వు. అంటే ఎలాగంటే విష్ణుది నాకన్నా పెద్ద క్యారెక్టర్ కదా, లేదు కొంచెం తక్కువ ఉన్నా కూడా దీన్ని ఈక్వల్ చేసేద్దాంగా, నేను సెకండ్ హీరో కింద నేను ప్రమోట్ చేస్తాను, అది వెళ్ళిపోవాలని చెప్తాను. ఓకే, సో అట్లయితే అర్థమైంది కిషోర్. నేను ఎలా తీసుకురావాలంటే ఏ సినిమాకైనా డైరెక్టర్స్ అందరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆ రోజు అరవింద్ గారితో ఫోన్ చేయించి కిషోర్ దీన్ని మోసుకెళ్ళాలని చెప్పిద్దాం. జోక్ చెప్పారు. అండ్ లవ్ యూ కిషోర్. చాలా అన్న, మీకు టైం అవుతుంది కదా, షూటింగ్ వెళ్ళాలన్నా మీరు వెళ్తుందా? సో వన్స్ అగైన్, సో అందరికీ సింగిల్. అండ్ ఇంకొక విషయం కూడా, ఇంత మనకి జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయితే మన సర్కిల్లో కూడా కొద్దిగా జెలస్ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో
ఒక సినిమా మన సినిమా కంటే కూడా ఆ సినిమా సక్సెస్ అయితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది. మన సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ ని కలిపి సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇది. సో మనకి మనందరం కలిసి పుష్ చేసుకోవాల్సిన టైం ఇది. సో లెట్స్